హాయ్. నిన్న న్యూస్ చూసుకున్నట్టయితే సిపి సుమతి మఫ్టీలో వెళ్ళి హ్మ్. దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో నిల్చొని ఉంటే హ్మ్. లైక్ ఒక కామన్ ఉమెన్ గా నిల్చొని ఉంటే హ్మ్. చాలా మంది ఒక 40-50 మెంబర్స్ దాకా వచ్చి హ్మ్. ఆమెను రేట్ ఎంత వస్తావా అని చెప్పి అలాంటి కామెంట్ చేసిర్రు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు జైల్లో ఉంచారు కదా. హ్మ్. దీనిపై మీరు అంటే ఛార్జ్ షీట్ తీసుకున్న ఫస్ట్ హ్మ్. డ్యూటీలోనే ఈ విధమైన చర్య తీసుకుంది కదా. దానిపై హ్మ్. మీరేమంటారు? నిజంగా అయితే ఇది చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీలో చాలామంది నైట్ షిఫ్ట్స్ కూడా చేసుకొని వస్తూ ఉంటారు లేడీస్ ముఖ్యంగా. సో, వాళ్ళకి ఆ టైంలోనే సెక్యూరిటీ లేకపోతే ఎట్లా? సో, ఒక సుమతి మేడం అనే కాదు, ఆవిడ ఒక సీపీ అయ్యుండి ఆవిడనే ఇంతమంది ఆగి, ఆ వీడియోస్ కూడా చూసాం, విజువల్స్ కూడాని, ఇంతమంది ఆగి ఇన్ని రకాలుగా మాట్లాడారంటే నార్మల్ లేడీ నైట్ షిఫ్ట్ చేసుకుని 12:00, 1:00 వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. సో మరి ఈ సిటీలో అంటే హైదరాబాద్ సిటీలోనే నైట్ షిఫ్ట్స్ కానివ్వండి, డైలీ లేడీస్ కూడా అందరూ కూడా జెంట్స్తో అంటే ఈక్వల్గానే వర్క్ చేస్తున్నారు, సిమిలర్గానే. సో అలాంటప్పుడు లేడీస్కి సెక్యూరిటీ లేకపోవడం అంటే ఇది చాలా విచారకరమైన విషయం అని చెప్పొచ్చు. అంటే దీనిపైన మాట్లాడుతూ ఆమె ఏమన్నది, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా 20-35 మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళే అక్కడికి వచ్చి ఇలాంటి అంటే యూత్ ఏదైతే ఉందో అంతా కూడా ఈ ఇట్ సైడ్ అంటే ఆ వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నారు కదా. దానిపై మీరేమన్నారు? అంటే యూత్ అంటే మెయిన్ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా గంజాయి ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు. సో యూత్ కూడా అంటే చాలా ఎర్లీ స్టేజ్, స్కూల్స్, కాలేజెస్ 20 అంటే జస్ట్ స్టడీ చదువుకునేటి వాళ్ళే ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ గంజాయి గురించి దీని గురించి అవగాహన తీసుకొచ్చినా కానివ్వండి, అండ్ గవర్నమెంట్ కూడా అండ్ పోలీసులు కూడా ఈ గంజాయిని నివారించడానికి చాలా చేస్తున్నారు. అయినా కూడా యూత్లో ఒక అవగాహన అనేది తీసుకురావాలి. సో అప్పుడే మార్పు అనేది వస్తుంది. అంటే అంతకుముందు చూసుకున్నట్టయితే కేబిహెచ్పి, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ మల్కాజ్గిరి, ఇక్కడ ఇప్పుడు దిల్సుఖ్ నగర్, అంతకుముందు కేబిహెచ్పి కదా. అంటే రోజు రోజుకు ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రకంగా ఫామ్ అవుతున్నారు ఇట్లా. దీనిపై మీరేమంటారు? అంటే గవర్నమెంట్ నుండి ఎటువంటి యాక్షన్ రావాలి వీళ్ళపైన? అంటే చాలా సివియర్ యాక్షన్ రావాలి. ముందుగా కాలేజెస్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా అవగాహన అనేది తీసుకురావాలి. దిల్సుఖ్ నగర్ అని అంటే ముఖ్యంగా హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. సో హాస్టల్స్ దగ్గర ఏంటంటే లేడీస్ హాస్టల్స్ ఉంటాయి, జెంట్స్ హాస్టల్స్ ఉంటాయి కాబట్టి సో లేడీస్ కూడా సెక్యూరిటీ కావాలి కాబట్టి సో మెయిన్ హాస్టల్స్ కానివ్వండి, ఎక్కువ కాలేజెస్ ఏరియాస్లో అవగాహన అంటే కల్పించడానికి ఒక క్యాంప్స్ కానివ్వండి, ఇట్లాంటివి కండక్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 40-50 మెంబర్స్ ఎవరైతే వాళ్ళు పట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు కదా. అదే విధంగా దీన్ని ఒక డ్రిల్ రూపంలో ప్రతి ఒక్క దగ్గర కూడా దీన్నే డిస్ప్లే చేస్తే లైక్ ప్రొజెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటివి తగ్గుతాయి కదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. దీన్ని మీరే? నిజంగా ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎవరైతే గాంజాయి తీసుకుంటున్నారో వాళ్ళనే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చిన్నప్పటి నుంచే పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తే సో ఇలాంటివి అనేవి చాలా వరకు తగ్గొచ్చు. అంటే సిపి సుమతి గారి డే 1 యాక్షన్ ఏ విధంగా ఉంది? నిజంగా సూపర్ అని చెప్పొచ్చు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఇలాంటివి చాలా తీసుకురావాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.